హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? 'పెయిన్ ఇన్ లవ్' పార్ట్ 4. అర్జున్ ఆద్యని వర్షంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన క్షణం, ఆద్య తన మోకాళ్ళ మీద కూర్చుని బ్రేక్‌డౌన్ అయిన క్షణం, అర్జున్ నన్ను వదిలి వెళ్ళిపోకు అని వేడుకుంటున్న క్షణం, ఆద్య గుండెని ఎవరో అదిమిపెట్టినట్లు ఫీలయింది. చెప్పలేని బాధ, వేదన. ఎందుకర్జున్ నా జీవితంలోకి వచ్చావు నువ్వు? అని పదే పదే అనుకుంటుంది. వర్షం ఎక్కువైంది. ఆ వర్షం నీళ్ళల్లో ఆమె కన్నీళ్లు కలిసిపోయాయి. ఆమె రోడ్డు మీద ఉన్నాననే స్పృహ లేదు. అర్జున్ తనని వదిలి వెళ్ళిపోయాడనే బాధ తప్ప. ఎవరైనా తనని చూస్తున్నారేమో అని కూడా పట్టించుకోలేదు. అలా ఎంతసేపుందో తనకే తెలీదు. అర్జున్‌కి ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నేనతడి కోసం ఎప్పటికీ ఉంటాను. అది ఒక రోజైనా, ఒక నెలైనా, ఒక సంవత్సరమైనా. అర్జున్ నావాడు. అతడు నా ప్రాణం. అతన్ని వదులుకునే ప్రసక్తే లేదు అనుకుంటుంది చాలా స్ట్రాంగ్‌గా. బస్సు అప్పటికే వచ్చి వెళ్ళిపోయింది. ఆద్య మెల్లగా లేచి నిలబడింది. వణుకుతున్న కాళ్లతో, బరువైన గుండెతో ఇంటికి దారికేసి నడవటం ప్రారంభించింది. అంతా అయోమయం. అర్జున్‌తో కలిసి తను జీవితాన్ని పంచుకుంటుందా? అసలు అంతా చీకటి. చీకటి బయట మాత్రమే కాదు, తన మనసులో కూడా. స్ట్రీట్ లైట్స్ వెలుగులో మెల్లగా నడుస్తూ వెళుతోంది. తన జీవితానికి అర్జునే వెలుగు కావాలి. కానీ నా గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. నాకు ఎక్కువ టైం లేదు అంటున్న అర్జున్ మాటలే ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. నా ప్రేమతో అర్జున్ని ఎలాగైనా బ్రతికించుకుంటాను అనుకుంటుంది. ఆమె తను ఎంత ధైర్యం చెప్పుకున్నా అర్జున్ ఒక్కొక్క మాట తన గుండెను కొంచెం కొంచెం చీల్చుతుంది. ఎలాగో నడుస్తూ వచ్చింది ఇంటికి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రపోతున్నట్లున్నారు అనుకుని తన దగ్గర ఉన్న కీతో మెయిన్ డోర్ లాక్ తీస్తుంది. ఆద్య తల్లి వచ్చి, "ఏంటి ఇంత లేట్ అయింది?" అని అడుగుతుంది. "వర్షంలో ఇంతగా తడిచిపోయావేమిటి?" అని అడుగుతుంది. బస్ స్టాప్‌కి వచ్చే దారిలోనే వర్షం స్టార్ట్ అయింది. "వర్షం వల్ల నేనొచ్చేసరికే బస్సు వెళ్ళిపోయిందమ్మా. అందుకే లేట్ అయింది" అని నోటికొచ్చిందేదో చెప్పేసి, తల్లి ముఖంలోకి చూడకుండానే తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. డోర్ క్లోజ్ చేసుకుని ఓపిక లేనట్టు అక్కడే నేల మీద కూలబడిపోయింది. 2 చేతులు ముఖం మీద కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కొంచెం సేపటికి ఏడుపు ఉధృతి తగ్గింది. లేచి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుంది. వచ్చి అద్దంలో చూసుకుంది. ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిపోయిన కళ్ళు చూసుకుంది. అసలు నేనెందుకు ఏడుస్తున్నాను? ఏడ్చినంత మాత్రాన అర్జున్ లైఫ్ టైం పెరుగుతుందా? లేదు. నేను ఏడ్చి ధైర్యం కోల్పోను. అర్జున్‌కి ప్రక్కన ఉండి ధైర్యం చెప్తాను. అతడికి తోడుగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని నిర్ణయించుకుంటుంది. ఈలోపు ఆద్య తల్లి డిన్నర్‌కి రమ్మని పిలుస్తుంది. వెళ్ళి తినకపోతే మళ్ళీ ఆవిడకి అనుమానం వస్తుందనుకుని డైనింగ్ టే డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుని ఏదో తిన్నాననిపించి లేచి చెయ్యి కడిగేసుకుంది. తింటున్నప్పుడు అనుకుంది, పాపం అర్జున్ తిన్నాడో లేదో అని. ఎలా ఉన్నాడో? నొప్పి తగ్గిందో లేదో? మళ్ళీ తనని తనే తిట్టుకుంది. అర్జున్ నెంబర్ అడిగి తీసుకోనందుకు. అలా ఆలోచిస్తూనే తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. మొబైల్ ఓపెన్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళి అర్జున్, బైక్ బాయ్, రెయిన్ గాయ్ అని తనకు తోచిన నేమ్స్‌తో సెర్చ్ చేసింది కానీ అర్జున్ అకౌంట్ దొరకలేదు. ఫోన్ పక్కకు పాడేసి మంచం మీద పడుకుని తలగడలో తన ముఖం పెట్టుకుని కన్నీళ్లు కారుస్తుంది. అలా ఎడతెగని ఆలోచనా ప్రవాహంలో కొట్టుకుపోతూ కళ్ళు మూసుకుంది. కానీ ఎంతకీ నిద్ర రాలేదు. కొంచెం సేపటికి ఆద్య ఫోన్‌కి ఒక కాల్ వస్తుంది. అది వినగానే ఆద్య గుండెలు ఏదో భయంతో స్పీడ్‌గా కొట్టుకున్నాయి. చేతులు వణుకుతున్నాయి. ఈ టైంలో ఫోన్ అర్జున్ అయితే బాగుణ్ణు అనుకుంటూ ఫోన్ డిస్‌ప్లే మీద నంబర్ చూసి ఎవరిది అన్నోన్ నంబర్ అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేసింది.
భయంతో, టెన్షన్‌తో గొంతు తడారిపోతుండగా హలో! అంది. ఫోన్‌లో అవతలి నుంచి భారంగా శ్వాస తీసుకుంటున్న సౌండ్. చాలా చిన్న గొంతుతో ఆద్య అని పిలవడం వినిపించింది. ఆద్యకి చాలా సుపరిచితమైన ఆ గొంతు అర్జున్‌ది. అర్జున్! అర్జున్! ఇది మీరేనా? అంది ఆద్య కంగారుగా. మళ్ళీ ఎక్కడ కట్టయిపోతుందో అనే భయంతో. అర్జున్! మీరు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? ఏమైంది? అని అడిగింది. అర్జున్ మెల్లగా సారీ ఆద్య, నిన్ను డిస్టర్బ్ చేశాను. ఇందాక నిన్ను రోడ్ మీద వదిలేసి వచ్చా కదా! నన్ను క్షమించగలవా? అర్జున్ మాటలు వింటుంటే ఆద్యకి కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. అర్జున్! అలా అనకండి. నేను మీరు ఎలా ఉన్నారో అని నిద్రపోకుండా ఆలోచిస్తున్నాను. మీ వాయిస్ ఒక్కసారి వినడానికి వెయిట్ చేస్తున్నాను అంది. అర్జున్! మీరు హాస్పిటల్‌లో ఉన్నారా? అడిగింది ఆద్య. ఆద్య! అది అది అవునాద్య, నీతో మాట్లాడిన తరువాత నాకు పెయిన్ ఎక్కువైంది. అందుకే హాస్పిటల్‌కి వచ్చాను. ఇప్పుడు హాస్పిటల్ నుంచే నీకు కాల్ చేస్తున్నాను. కొన్ని సెకండ్స్ అయినా నీ గొంతు వినాలనిపించింది. ఎందుకంటే ఈరోజు నిద్రపోతే మళ్ళీ రేపు లేస్తానో లేదో కూడా తెలీదు నాకు. అందుకే ఇంత రాత్రైనా నీకు కాల్ చేశాను అన్నాడు. అర్జున్! ఇప్పుడు మీరు ఓకేనా? అని అడిగింది ఆద్య. లేదు ఆద్య, నేను ఓకే కాను ఎప్పటికీ. అలా అనకండి. మీరు ఎప్పటికీ బాగుండాలి. నాతో కలిసి ఉండాలి. అదే నేను భగవంతుణ్ణి కోరుకునే మొదటి మరియు చివరి కోరిక. మీరు బాగుంటే ఇక నాకేమీ వద్దు. మిమ్మల్ని చూస్తూ బ్రతికేస్తాను అంటుంది. ఈ బాధ నీకు ఇవ్వటం ఇష్టం లేకనే మళ్ళీ నీ జీవితంలోకి రాకూడదని నేను వెళ్ళిపోయాను. కానీ నిన్ను వదులుకోలేకపోతున్నాను అన్నాడు. మీరు నా జీవితంలో నుంచి నిష్క్రమిస్తే నేను మిమ్మల్ని మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకుంటాననుకున్నారా? అది ఎప్పటికీ జరగదు. మీరంటూ నాకు లేని రోజు నేను ఎంతకాలం బ్రతికినా మీ జ్ఞాపకాలతో ఒంటరిగానే మిగిలిపోతాను అనేసింది దృఢంగా. అర్జున్ ఇక ఏమీ మాట్లాడలేదు. అర్జున్! మీరు ఏ హాస్పిటల్‌లో ఉన్నారు? అడిగింది ఆద్య. అర్జున్ తనున్న హాస్పిటల్ నేమ్ చెప్పాడు. ఆద్య కాల్ కట్ చేసింది. ఎవరైనా వచ్చారేమో అందుకే ఆద్య కాల్ కట్ చేసింది అనుకున్నాడు అర్జున్. తిరిగి చెయ్యలేదు. ఆద్యకి ఒక్కసారి అర్జున్‌ని చూడాలని ఉంది. హాస్పిటల్‌లో అర్జున్ ఎలా ఉన్నాడో అనుకుంటూ కొంచెం సేపు ఇంత అర్ధరాత్రి వెళ్ళాలా వద్దా అని ఆలోచించింది. ఆమె మనసు అర్జున్ కోసం వెళ్ళమనే చెప్తుంది. ఇక వెంటనే లేచి పర్స్ తీసుకుని అంబ్రెల్లా తీసుకుంటుంది. సైలెంట్‌గా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అర్జున్‌ని చూడటానికి హాస్పిటల్‌కి బయలుదేరింది. రోడ్డంతా చీకటి. ఎవ్వరూ లేరు. అయినా సరే అర్జున్‌ని చూడాలనే పిచ్చి కోరిక దేన్నీ లెక్క చేయటం లేదు. వర్షం ఆగిపోయింది. ఆమె నడుస్తూ అర్జున్‌కి కాల్ చేస్తూనే ఉంది. కానీ రింగ్ అవ్వటం లేదు. బరువెక్కిన గుండెతో రోడ్డు మీద వెళుతూనే ఉంది. హాస్పిటల్‌కి చేరుకుంది. రిసెప్షన్‌లోకి వెళ్ళి అడిగింది అర్జున్ హార్ట్ పేషెంట్ అని. కారిడార్‌లో రూమ్ నంబర్ 204 అని చెప్పింది నర్స్. ఆద్య గుండె దడదడలాడుతుంది. అర్జున్ ఎలా ఉన్నాడో అనుకుంటూ మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళి గ్లాస్ డోర్‌లో నుంచి లోపలకు వెళ్ళింది. అర్జున్ బెడ్ మీద నీరసంగా పడుకుని ఉన్నాడు. ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది. ఐవీ లైన్స్ స్క్రోల్ అవుతున్నాయి. మానిటర్ బీపింగ్ స్లో. ఆద్య అతన్ని అలా చూడలేకపోయింది. ఆమెకు నోటి నుంచి మాట రాలేదు. అయినా అర్జున్ అని పిలిచింది మెల్లగా. అర్జున్ స్లోగా కళ్ళు తెరిచి చూశాడు. మెల్లగా స్మైల్ చేశాడు. నువ్వు వస్తావని అనుకోలేదు అన్నాడు. చాలా వీక్‌గా ఉంది ఆ గొంతు. అది కూడా చాలా ప్రయత్నం మీద మాట్లాడాడు. రాకుండా ఎలా ఉంటాను? మీరు ఈ పరిస్థితిలో ఉంటే అంటూ అర్జున్ బెడ్ దగ్గరికి వచ్చింది. కానీ ఎందుకు ఆద్య? ఇంత రాత్రి ఒంటరిగా? డేంజర్ కదా! అవేవీ నేను ఆలోచించలేదు. మీ గొంతు విన్నాక మిమ్మల్ని చూడాలనిపించింది. అంతే. వెంటనే బయలుదేరాను అంది. ఆద్య అర్జున్ దగ్గరికి వచ్చి అతడి చెయ్యి తీసుకొని తన చెంపకు ఆనించుకుంది. నీకోసం నేనున్నా అర్జున్.
ఎలాంటి సమయంలో అయినా మీకోసం నేను తప్పక వస్తా అంది. మీరు నన్ను దూరం చెయ్యాలని చూసినా నా మనసు మీకు ఎప్పటికీ దూరం అయిపోదు. అర్జున్ గిల్టీగా ఫీలవుతాడు. ఎటో చూస్తూ అంటాడు. నా బాధలో నిన్ను ఇన్వాల్వ్ చేసి బాధపెట్టడం ఎందుకని దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను. అది మీ వల్ల కాదు అర్జున్. మనం వేరుగా ఉన్నా మన మనసులు కలిసే ఉన్నాయి. అందుకే మీ గుండెలో నొప్పి నేను ఫీలవుతున్నాను. మీకు నొప్పి వస్తే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అంటూ అర్జున్ చెయ్యిని ముద్దు పెట్టుకుంటుంది. అతడి బెడ్ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంది. అతడి చేతిని పట్టుకుని రాత్రంతా అలాగే కూర్చుంది. అర్జున్ మనసులో అనుకుంటాడు. ఎవ్వరూ లేని నా జీవితంలో మొట్టమొదటిగా నాకంటూ ఒక వ్యక్తి నా కోసం ఎప్పటికీ ఉంటుంది. ఈమె కోసం నేను బ్రతకాలి. నువ్వు నాతో ఉండర్జున్, అది చాలు నాకు అనుకుంటుంది ఆద్య మనసులో. దర్ హ్యాండ్స్ జాయిన్ బట్ డెస్టినీ వెయిట్స్ ఫర్ నెక్స్ట్ స్టార్మ్. పెయిన్ ఇన్ లవ్ 4th పార్ట్ కంప్లీట్ అయిందండి. అర్జున్ ఆద్య కలుసుకున్నారా లేదా అనేది వచ్చే పార్ట్స్లో తెలుసుకుందాం. లవ్ స్టోరీస్ గనక మీకు వినడం ఇష్టమైతే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై